Okay, good morning students. Today మనకి ఏదైతే ఉందో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 12.2లో ఉన్నటువంటి వీడియో ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు చూద్దాం అమ్మా. మనం ఆల్రెడీ ఏదైతే ఉందో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అనేవి కంప్లీట్ చేస్తున్నాము. ఈ 3 వీడియోస్లో సరికి ఎక్సర్సైజ్ 12.1లో ఉండేటువంటి దాదాపుగా ఒక 10 ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ 12.2లో కూడా మనకి దాదాపుగా 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిల్లోంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సరే, మా దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ వన్, ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్. అంటే ఏదైతే ఉందో ఒక రోడ్కి ఒక పక్కగా ఒక టీవీ టవర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ఏదైతే ఉందో అక్కడ టవర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూసినట్టయితే ఆ రోడ్డుకి ఒక వైపు ఏమైనా టీవీ టవర్ ఉంది, ఇంకో వైపున ఒక పాయింట్ ఉందంట. ఆ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 60 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చరికి ఫ్రమ్ ఎనదర్ పాయింట్ 10 meters away from this point on the line joining this point to the foot of the tower. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, ఏదైతే ఉందో మనకి ఇదే లైన్ జాయినింగ్, అంటే ఏదైతే ఉందో మనం అనుకున్నటువంటి ఏదైతే ఇక్కడ టీవీ టవర్ ఉండేటువంటి దానికి అలాగే రోడ్కి అవతల ఉండేదానికి ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ ఒక 10 meters దూరంలో ఇంకొక ఎనదర్ పాయింట్ ఉందంట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees. అంటే ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త 30 degrees అని చెప్పేసి ఇచ్చినారు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదమ్మా క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా మనం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయడానికి చూడండి జాగ్రత్తగా. డయాగ్రామ్ అనేది కానీ మనం కరెక్ట్ గా డ్రా చేయగలిగితే మనకి ఏదైతే ఉందో సగం ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏదైతే ఉందో ఈ విధంగా మనకి బేస్మెంట్ అన్నట్టు ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ లెవెల్ అన్నట్టు. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏదైతే ఉందో రోడ్ అని చెప్పేసి అనుకుందాం. ఆ రోడ్డుకి ఒక వైపుగా మనకి ఏదైతే ఉందో ఇలా ఒక టీవీ టవర్ అనేది ఉంది అన్నట్టు. ఈ విధంగా టీవీ టవర్, ఈ టీవీ టవర్ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ ఏబి ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి రోడ్ అన్నట్టు. ఈ విధంగా రోడ్డుకి ఏదైతే ఉందో రోడ్ ఈ విధంగా ఉంటుంది రోడ్ అనేది. ఈ రోడ్డుకి ఇంకొక వైపున ఏదైతే ఉందో ఒక సి అనే పాయింట్ ఉంది. ఆ సి అనే పాయింట్ నుంచి ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద టవర్ ని కానీ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూసినట్టయితే యాంగిల్ ఎంత వస్తుంది, 60 degrees అని చెప్పేసి వచ్చింది. అంటే ఈ విధంగా మీరు చూసినట్టయితే ఇది కాస్త రోడ్ కాబట్టి రోడ్కి ఏదైతే ఉందో ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి రోడ్కు ఉండేటువంటి దానిలో ఏదైతే ఉందో ఇంకా బ్యాక్ సైడ్ ఒక 10 meters దూరంలో ఇంకొక పాయింట్ ఏదో ఉందంటమ్మా, అది కాస్త డి అనే పాయింట్ అనుకుందాం. డి అనే పాయింట్ నుంచి మళ్ళా ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూసినట్టయితే 30 degrees యాంగిల్ చూపిస్తుందంట. క్లారిటీగానే ఉంది కదా. ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో ఇదేమన్నా రోడ్ అన్నట్టు. ఈ రోడ్ కి కానీ ఒక వైపున ఏదైతే ఉందో మనకి ఏబి అనేటువంటి ఒక టవర్ ఉంది. రోడ్డుకి ఇంకొక వైపున ఏమన్నా ఒక పాయింట్ ఉంది అన్నట్టు. ఆ పాయింట్ నుంచి ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ద మనకి ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద టవర్ ని చూసినట్టయితే ఎంత యాంగిల్, 60 degrees యాంగిల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రోడ్కి ఏదైతే ఉందో సేమ్ ఇదే దానికి బ్యాక్ సైడ్ ఒక 10 meters దూరంలో ఇంకొక పాయింట్ డి అనే పాయింట్ ఉంది. ఆ డి అనే పాయింట్ నుంచి కూడా మనకి ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద టవర్ ని చూసినట్టయితే ఈసారి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అని చెప్పేసి ఇచ్చింది. అయితే మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఏబి, అంటే ఆ ఏబి యొక్క లెంత్ హైట్ ఆఫ్ ద టవర్, దీన్ని కాస్త మనం హెచ్ అని చెప్పేసి తీసుకుందాం. ఆ హెచ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కాస్త రోడ్ అన్నట్టు. ఆ రోడ్ యొక్క లెంత్ బీసీ, దీని యొక్క లెంత్ అని మనం ఎక్స్ అనుకుందాం. అది కాస్త మనం ఎక్స్ అని చెప్పేసి తీసుకుందాం. దాన్ని కాస్త మనం ఎక్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా దీనికోసం స్టెప్స్ ఏ విధంగా రాద్దాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఏబి బి ద హైట్ ఆఫ్ ద టవర్. లెట్ ఏబి బి ద let AB be the height of the tower అని చెప్పేసి తీసుకున్నాను. అండ్
BC be the width of the road. ఏదైతే ఉందో BC be the width of the road. ఇక్కడ మనం ఏదైతే ఉందో let us take AB ఈక్వల్ టు హెచ్ అని చెప్పేసి అనుకున్నాను, అలాగే BC ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఈ రెండు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చున్నారు గివెన్ దట్, ఏమి ఇచ్చున్నారు, గివెన్ దట్ ఈ CD యొక్క లెంత్ ఇచ్చున్నారు, CD ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అన్నారు. అలాగే యాంగిల్ ACB ఇచ్చున్నారు, యాంగిల్ ACB కాస్త 60 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే యాంగిల్ ADB కాస్త 30 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చున్నారు. యాంగిల్ ACB ఉన్న 30 డిగ్రీస్, యాంగిల్ ADB 30 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ లో ఇక్కడ ఫస్ట్ ACB అనేటువంటి ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తాను. ఇన్ ట్రయాంగిల్ ACB, ఇన్ ట్రయాంగిల్ ACB అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఉందమ్మా. ఇదేమైనా ఆపోజిట్ సైడ్, ఇదేమైనా ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే మనకి ఫార్ములా ఏంటి, tan 60 డిగ్రీస్ అప్లై చేస్తాను. tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ h బై ఎడ్జసెంట్ సైడ్ x అవుతుంది. మరి tan 60 అంటే ఎంత, √3 అనమాట. √3 ఈజ్ ఈక్వల్ టు h బై x అవుతుంది. మరి క్రాస్ మల్టిప్లై చేస్తే h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ x. ఇదేమన్నా ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఇప్పుడు సెకండ్ ఇంకొక ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్, ADB అనేటువంటి ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తాను. ఇన్ ట్రయాంగిల్ ADB అనే ట్రయాంగిల్ లో కూడా ఇక్కడ మనం 30 డిగ్రీస్ ఉందమ్మా. ఈ 30 డిగ్రీస్ అప్లై చేస్తాను, tan అప్లై చేస్తాను. tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మా 30 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ h అన్నట్టు, ఎడ్జసెంట్ సైడ్ ఏమన్నా ఇక్కడ నుంచి ఇప్పటిదాకా అంటే ఇక్కడ 10 ప్లస్ x అంటే 10 ప్లస్ x అవుతుంది. 10 ప్లస్ x. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే tan 30 డిగ్రీస్ అంటే ఎంత, 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు h బై 10 ప్లస్ x అవుతుంది. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఉందో క్రాస్ మల్టిప్లై చేసాం అనుకో, ఇక్కడ ఏదైతే ఉందో క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే దట్ ఇంప్లైస్ 10 ప్లస్ x ఇంటూ 1, 10 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ h, √3h అవుతుంది. దట్ ఇంప్లైస్ 10 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఆల్రెడీ మనకు తెలుసు h అంటే ఏం తెలుసు, √3x కదా. ఈ h ప్లస్ లో √3x రాస్తానమ్మా, √3x. దట్ ఎంప్లాయిస్ 10 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు మా √3 ఇంటూ √3 అంటే ఎంత, 3నే కదా, 3x అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x అటు వెళ్ళిపోతే 3x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు దట్ ఎంప్లాయిస్ 2x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే x వాల్యూ ఎంత అవుతుంది, 10/2 అంటే 5 మీటర్స్ అవుతుంది. x వాల్యూ ఎంత, 5 మీటర్స్ అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం హైట్ h కనుక్కోవాలి. h ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 లో, ఈక్వేషన్ 1 ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ x. ఇదిగో h ఈక్వల్ టు √3x కదా, √3x అంటే √3 ఇంటూ x అంటే ఎంత, 5 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 5√3 మీటర్స్. అంటే మనం ఏదైతే ఉందో హైట్ కనుక్కున్నామమ్మా, అలాగే x అంటే విడ్త్ ఆఫ్ ద రోడ్ కూడా కనుక్కున్నాం. దేర్ఫోర్ ఫైనల్ గా కంక్లూజన్, దేర్ఫోర్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు మనం h అనుకున్నాం కదా, h ఈక్వల్ ఎంత వచ్చింది, 5√3 మీటర్స్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద రోడ్ x అనుకున్నాం, x ఎంత వచ్చింది, 5 మీటర్స్ అన్నట్టు. ఓకే, మాకు క్లారిటీగానే ఉంది కదా. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో ఈ విధంగా మనం డయాగ్రామ్ డ్రా చేసుకొని మొత్తం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకున్నాం అన్నమాట. ఒకసారి మళ్ళీ ఏదైతే ఉందో ఒకసారి మొదటి నుంచి ఏదైతే ఉందో ఒకసారి ఆ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అమ్మ ఇది, నేను ఇలా పెడుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత రాసుకోవడానికి ట్రై చేయండి.
ఈ మనకి ఏదైతే ఉందో ఎక్సైజ్ 12.2లో సెకండ్ క్వశ్చన్ అన్నట్టు. మరి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నట్టు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A 1.5 meters tall boy is looking at the top of a temple which is 30 meters in height from a point at certain distance. మరి ఏదైతే ఉందో ఒక 1.5 మీటర్స్ టాల్ ఉండేటువంటి ఒక బాయ్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్, ఒక టెంపుల్ ని చూస్తున్నా అంట, విచ్ ఈస్ 30 మీటర్స్ ఇన్ హైట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. ఏదైతే ఉందో మనకి కొంత దూరంలో ఉందంట ఏదైతే టెంపుల్ అనేది, దాని యొక్క హైట్ వచ్చేసరికి 30 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐ టు ద టాప్ ఆఫ్ ద క్రౌన్ ఆఫ్ ద టెంపుల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees as he walks towards the temple. అంటే ఏదైతే ఉందో మనకు ఆ పర్సన్ అనే అతను, ఎవరైతే బాయ్ అనే అతను మనకి ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద క్రౌన్ అంటే క్రౌన్ ఆఫ్ ద టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ యొక్క పై భాగాన్ని అతను అబ్జర్వ్ చేస్తున్నాడంట. అలా అబ్జర్వ్ చేసి ఏదైతే ఉందో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూసినట్టయితే 30 degrees నుంచి 60 degrees మారిందంట. హ్యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్, అంటే ఏదైతే ఉందో అతను టువర్డ్స్ టెంపుల్ కల్లే మనకి అతను నడుచుకుంటా వెళ్లే కొంది ఏదైతే ఉందో దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అయింది. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్, అంటే ఏదైతే ఉందో అతను టెంపుల్ కల్లే ఎంత దూరం ట్రావెల్ చేశాడు అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ అమ్మ. సరే, ఇక్కడ మనకి ఏదైతే ఉందో సొల్యూషన్ చూసినట్టయితే సొల్యూషన్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో చూసినట్టయితే మనకి డయాగ్రామ్ కానీ డ్రా చేస్తే ఇక్కడ చూస్తే చూడమ్మా, జాగ్రత్తగా మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఏదైతే ఉందో ఈ విధంగా బేస్మెంట్ ని డ్రా చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే ఉందో టెంపుల్ అనమాట, ఇది కాస్త టెంపుల్ అనుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ది బాయ్, ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ ఏ అనే బాయ్ అనే అతను ఏ అనే పొజిషన్ లో ఉన్నాడు, కొంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఆ పర్సన్ యొక్క హైట్ అనేది 1.5 మీటర్స్ అన్నట్టు, ఈ 1.5 మీటర్స్. అండ్ ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో తను టాప్ ఆఫ్ ద టెంపుల్ యొక్క టాప్ ని వాడు అబ్జర్వ్ చేశాడు అనమాట. అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చిందయ్యా అంటే ఇక్కడ మనకి 30 degrees వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అతను కొంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు. ట్రావెల్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది అంటే 60 degrees అన్నాడు. అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది పెరిగింది అనమాట ఈ విధంగా. అంటే ఏదైతే ఉందో సపోజ్ ఇది సి అనుకుందాం అమ్మా, ఇది డి అనుకుందాం, అంటే సిడి ఏమన్నా హైట్ ఆఫ్ ద టెంపుల్ అవుతుంది. సరే, ఇదేమన్నా ఈ అనుకుందాం, ఇదేమన్నా ఎఫ్ అనుకుందాం, ఇదేమన్నా జి అని చెప్పేసి తీసుకుందాం. ఈ విధంగా మనం ఏబిసిడి ఎఫ్జి అని చెప్పేసి అలా తీసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద టాల్ బాయ్, అంటే ఏదైతే ఉందో ఏజీ అనేది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద టాల్ బాయ్. అలాగే బిఎఫ్ అనేది ఏదైతే ఉందో ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద టాల్ బాయ్. అండ్ సిడి ఇస్ ద హైట్ ఆఫ్ ద టెంపుల్. ఓకే, మా లెటర్స్ టేక్ అని చెప్పేసి మనం రాద్దాం స్టెప్స్. లెటర్స్ టేక్ మా సిడి అనేది ఏంటి, సిడి ఇస్ ద height of the temple. CD is the height of the temple. మా CD అనేది height of the temple అవుతుంది. అలాగే AG is the initial position of the boy, అంటే ఏదైతే ఉందో ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద బాయ్. ఏదైతే ఉందో బిఎఫ్ అనేది ఏమవుతుంది అంటే అతను కొంత దూరం ట్రావెల్ చేశాడు కదమ్మా, అతను కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత దాని యొక్క అతని యొక్క పొజిషన్ అన్నమాట, ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది బాయ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో ఈ విధంగా మనం తీసుకున్నాం అనమాట. సరే, ఏదైతే ఉందో మనకి గివెన్ దట్ అని చెప్పేసి మనకి ఏమేమి ఇచ్చున్నారు ప్రాబ్లంలో, గివెన్ దట్ అని చెప్పేసి రాసుకున్నాం. మరి ఇక్కడ గివెన్ దట్ అని చెప్పేసి మనకి ఏమి ఇచ్చినారు, ఆ బాయ్ యొక్క హైట్ 1.5 మీటర్స్ అంట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది కాస్త 1.5 అవుతుంది. అంటే ఇది 1.5 అయితే ఇది కూడా 1.5 కదా, ఇది కూడా 1.5 మీటర్స్ అవుతుంది, ఇది కూడా 1.5 మీటర్స్.
ఇది కూడా 1.5 మీటర్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడు, అతను కాస్త 30 మీటర్స్ హైట్ ఉండేటువంటి విచ్ ఇస్ 30 మీటర్ హైట్ అంటే ఏదైతే ఉంది ఈ టెంపుల్ యొక్క హైట్ 30 మీటర్స్ అన్నాడు. 30 మీటర్స్ ఈ టెంపుల్ యొక్క హైట్ 30 మీటర్స్ ఈ టెంపుల్ యొక్క హైట్ 30 మీటర్స్ అంటే గివెన్ దట్ మనకి సిడి ఇచ్చున్నాడమ్మా. సిడి ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నాడు. నెక్స్ట్ ఇంకా మనకి ఏమి ఇచ్చినారు ఇక్కడ, ఏజీ ఈక్వల్ టు ఏజీ ఇచ్చారు. ఏజీ ఈక్వల్ టు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 1.5 మీటర్స్ అన్నట్టు. 1.5 మీటర్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చున్నారు అయితే ఏదైతే ఉందో యాంగిల్ సిజిఎఫ్ ఇచ్చారు. యాంగిల్ లేకపోతే సిజిఎఫ్ అనొచ్చు, లేకపోతే యాంగిల్ సిజిఈ ఇవ్వచ్చు. యాంగిల్ సిజిఈ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అలాగే యాంగిల్ సిఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మనకి ఏదైతే ఉంది ఇంకా మనకి చూస్తే ఇక్కడ మనకి సిఈ యొక్క లెంత్ కావాలి. మా సిఈ యొక్క లెంత్ కావాలి అంటే సిఈ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్టయితే సిఈ కావాలంటే మొత్తం సిడి నుంచి ఈడి సబ్ట్రాక్ట్ చేస్తానమ్మా. సిడి మైనస్ ఈడి. మా సిడి అంటే ఎంత 30 అన్నాడు. 30 మైనస్ ఈడి అంటే ఎంత 1.5. 30 నుంచి 1.5 సబ్ట్రాక్ట్ చేస్తే 28.5 మీటర్స్ అవుతుంది. 28.5 మీటర్స్ అన్నట్టు. మరి ఈ విధంగా మనం చేసుకొని పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమైనా ఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాను, దీన్ని ఏమన్నా వై అని చెప్పేసి తీసుకుంటాను. ఒకటి ఏమైనా ఎక్స్ అనుకుందాం, ఇంకోటి ఏమైనా వై అనుకుందాం. అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా వై అవుతుంది. అంటే లెట్ us take GF is equal to AB equal to X అనుకుంటాను. అలాగే FE is equal to BD is equal to Y అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే, మా నెక్స్ట్ మన జాగ్రత్తగా ఏదైతే ఉందో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సిఎఫ్ఈ అనేటువంటి ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. నేను ట్రయాంగిల్ సిఎఫ్ఈ అనే ట్రయాంగిల్లో ఇక్కడ మనకి యాంగిల్ ఏమైనా 60 డిగ్రీస్ ఉందమ్మా. ఇదేమన్నా ఆపోజిట్ సైడ్, ఇదేమన్నా ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ తెలిస్తే మనకి tan అప్లై చేయొచ్చు అన్నమాట. tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిఈ బై ఎఫ్ఈ. దట్ ఇంప్లైస్ మా tan 60 అంటే ఎంత అవుతుంది √3 ఈజ్ ఈక్వల్ టు మా సిఈ అంటే ఎంత ఆల్రెడీ మనం చేస్తున్నాం అనమాట. సిఈ అంటే ఇదిగో మా సిఈ అంటే 28.5 డివైడెడ్ బై ఎఫ్ఈ అంటే మనం ఏమనుకున్నాం వై అనుకున్నాం. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే వై ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5, వై ఈక్వల్ టు 28.5 బై √3 అవుతుంది అన్నమాట. 28.5 బై √3 అన్నట్టు. ఇది మన మీటర్స్ అన్నట్టు. ఈ విధంగా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటానమ్మా. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను అంటే సిజిఈ అనేటువంటి ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తాను. ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఏమన్నా ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ సిజిఈ tan 30 degrees is equal to CE by GE. కరెక్ట్ క్లారిటీగా చూడండి, మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ సిజిఈ అనే ట్రయాంగిల్ లో tan 30 డిగ్రీస్ అప్లై చేస్తాను. ఆపోజిట్ సైడ్ బై అంటే సిఈ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అంటే జి అనమాట. ఈ సిఈ అంటే ఎంత రాసుకోవచ్చు, ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో సిఈ అంటే మనకి 28.5 అవుతుంది అనమాట. అలాగే జి అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. జి అంటే మనకి ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి రాసుకోవచ్చు. tan 30 డిగ్రీస్ అంటే ఎంత అవుతుంది 1/√3. tan 30 అంటే 1/√3. సిఈ అంటే మనం ఎంత అనుకున్నాం 28.5 డివైడెడ్ బై
జీ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. మరి దీని నుంచి మనం ఏదైతే ఉందో చూసినట్టయితే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ వై దగ్గర ఆల్రెడీ మనకి 28.5/√3 అని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది. మనకి అది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎక్స్ ప్లస్ 28.5/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 అవుతుంది. దట్ ఇంప్లైస్ దీని నుంచి నేను ఎక్స్ని కనుక్కోవాలి అంటే దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అటువైపు తీసుకెళ్ళిపోతే 28.5 ఇంటూ √3 మైనస్ 28.5/√3. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇందులో 28.5 అనేది మనం కామన్ తీస్తే √3 మైనస్ 1/√3. మరి చూడండి జాగ్రత్తగా దీని నుంచి మనకి ఏదైతే ఉందో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ మా √3 ఎల్సిఎం √3 అవుతుంది. √3 మైనస్ 1, √3 ఇంటూ √3 అంటే 3 మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2/√3 అన్నాడు. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28 2s అన్నమాట. సరే 28.5 ఇంటూ 2, 5 2s are 10, 8 2s are 16 ప్లస్ 1 7, 2 2s are 4 అంటే 57/√3 అవుతుంది అమ్మా. 57/√3 అన్నట్టు. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 57/√3 అంటే ఎంత అవుతుంది, 1.732 అన్నట్టు. ఈ 57ని 1.732 తోటి డివైడ్ చేస్తే 32.908 అవుతుందమ్మా. ఇది కాస్త మీటర్స్ అన్నాడు, 32.908 మీటర్స్. దేర్ఫోర్ మనకు అడిగినటువంటి దేర్ఫోర్ ద డిస్టెన్స్ he walked towards the temple. $32.908. ఓకే అమ్మా, ఒకసారి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినారమ్మా. క్వశ్చన్ నుంచి ఏదైతే ఉందో మనకి ఈ విధంగా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ప్రాబ్లంకి కూడా డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనం డయాగ్రామ్ని కానీ డ్రా చేసినట్టయితే 1 మార్క్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారమ్మా. అంటే మనం నీట్గా మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ విధంగా మనకి 1 మార్క్ వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డయాగ్రామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈ టాపిక్ లో. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.